ఇజ్రాయేలు ప్రజల గురించి ప్రవక్త అయిన ఇర్మియా ఆ దేవుడు చెప్తున్న మాటలు వారి గురించి కాదు. ఉదయకాలం మన గురించి ఆలోచన చేద్దాం. అయితే వారు వినకపోయిరి. ఇజ్రాయేలీల తరం గడిచిపోయాది. దేవుని కృపను బట్టి ఇజ్రాయేలీలతో సహపౌరసత్వం కలిగిన మనల్ని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. వారెంతో, మీరు అంతే. కాబట్టి వారు వినకపోయిరి, వినలేదు. మనం కూడా చాలామంది వినినట్టు ఉంటాం, కానీ వినం, చస్తే వినం. రెండవది అంటాడు, చెవి ఒగ్గకుండిరి. అదే ఒక పనికిరాని మాటలు ఎవరైనా మాట్లాడితే చెవి వాళ్ళ నోటి దగ్గర పెడతారు. చెవి వాళ్ళు కొరికే అంతవరకు ఉంటారు. అంతా మాట్లాడేసి అంటారు, మనకెందుకు లేక అని. అదేంటి కోమిటి మాటలు? అంతా మాట్లాడిన తర్వాత మనకెందుకు లేక, దేవుడు చూసుకుంటాడు. మనకెందుకు లేన్నా దేవుడు చూసుకుంటాడని. ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. ఏం మాట్లాడావో ఆ దరిద్రం నీ ఇంట్లోకి వస్తుంది. దయచేసి గమనించాల్సింది, చెవి ఒగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక తీయచ్చు. అంటే ముందుకు సాగే ఆ భక్తి జీవితం వారికి ఉండదు. వెనుక తీయచ్చు. ఉపవాస కూటానికి వస్తావా? అయ్యో నేను రాలేను. పెళ్ళికి పోతావా? అందరికంటే ముందు ఉంటావు. బర్త్డే పార్టీకి పోతావా? అందరికంటే ముందు ఉంటావు. పండగకు పోతావా? అందరికంటే ముందు ఉంటావు. ఉపవాసానికి రావు. ధనత్వం వెనుక తీసే ఆ జాబితాలో నీవు ఉన్నావు. దయచేసి గమనించాలి. ఆన్లైన్ ప్రేయర్కి వస్తావా? రారు. ఎవరో వచ్చేవాళ్ళు వస్తారు, మిగిలిన వాళ్ళంతా రారు. వెనుక తీయచ్చు. వాగ్దాన కూడికకు వస్తావా? రావు. ఎందుకో తెలుసా? వెనుక తీయచ్చు. నువ్వు వెనుకబడిపోయి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వండి అంటే ఎవడిస్తాడు చెప్పండి? ఎవరు ఇస్తారు? నీ పేరు ఎందుకు వస్తుంది లిస్టులో? ఫస్ట్ ప్రైజ్. ముందు నడవండి. ప్రతి విషయంలో ముందు నడవండి. నీకు చాలా తలాంతులు దేవుడు ఇచ్చాడు. నీకు చాలా జ్ఞానం ఇచ్చాడు. నీకు చాలా తెలివి ఇచ్చాడు. నీకు చాలా డబ్బు ఇచ్చాడు. నీకు చాలా సమయం ఇచ్చాడు. ఏదైతే దేని కొరకు వాడుతున్నావో ఆలోచన చేయి. ఏదైతే దేవుని కొరకు వాడుతున్నావో, నీ సమయం దేని కొరకు, నీకిచ్చిన తలాంతులు దేని కొరకు, నీకిచ్చిన జ్ఞానం దేని కొరకు, నీకిచ్చిన తెలివితేటలు దేని కొరకు, నీకిచ్చిన డబ్బు దేని కొరకు, నీకిచ్చిన సమయం దేని కొరకు? వృధాగా కాలం గడుపుతూ సెల్ ఫోన్లు ఒకటి మనకు ఉన్నాయి. దాంతో గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అవేమైనా మంచి మాటలా? ఎవరినైనా బలపరిచే మాటలా? అన్ని బలహీనమైన మాటలే. ఆ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి, ఆ యొక్క ఈ యొక్క, ఆ తమ్ముడు ఈ తమ్ముడు గురించి దయచేసి మాట్లాడొద్దండి. నువ్వు ఎంతో వెనుకబడిపోయావు. బైబిల్ చెప్తాది, ముందుకు సాగక వెనుక తీయచ్చు అని అంటారు. ముందుకు సాగలేరు. దయచేసి వినాలి. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి మొరపెట్టారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ముందుకు సాగలేదు. వాళ్ళు పదే అంటున్నారు, ఐగుప్తే మాకు మేలు. అక్కడ కీరకాయలు దొరుకుతాయి, ఉల్లిపాయలు దొరుకుతాయి, మాంసం కూడా ఇచ్చేవాళ్ళు ఐగుప్తీయులు. మాకు అన్నీ ఉన్నాయి. చస్తే అక్కడ సమాధులు కూడా ఉన్నాయి. ఎటువంటి కోరికలో చూడు, ఉల్లిపాయలు, కీరకాయలు, మాంసము, చస్తే సమాధి, వీటిని ఆశిస్తూ ఉన్నారు. ఇలాగ ఆశించే ప్రతివాడు వెనుక తీసేవాడు. వెనుక తీసే ప్రతి ఒక్క వ్యక్తిని గురించి చెప్పబడింది. వెనుక తీస్తే వాళ్ళకి ఏముంటాయంటే తమ ఆలోచనలు, అంటే దేవుని ఆలోచనలు వాళ్ళ దగ్గర ఉండవు. దేవుడు అంటున్నాడు, మీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. దేవుని ఆలోచనలేకి వారు రాలేరు. అంత వాళ్ళ సొంత ఆలోచనలే. ఆ రీతిగా వారి ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యము, అంటే హృదయము దుష్టుని చేత హృదయము కఠినంగా మారిపోతుంది.
హృదయము దుష్టుని చేత కఠినంగా మారిపోతాది. హృదయం దుష్టుని చేత కఠినంగా మారితే యేసయ్య ఎన్ని పర్యాయాలు తడితే మాత్రం అది పగులుతుంది, ఎన్ని పర్యాయాలు పిలిస్తే మాత్రం వారు వింటారు, ఎంత అరిస్తే మాత్రం చెవి ఎగ్గుతారు. దుష్ట హృదయ కాఠిన్యం. దయచేసి గమనించవలసిన విషయం, దేవుని పిల్లలు మీరు, మీ వయసు ఎంతో, మీ వయసుకు తగినట్లు మాట్లాడుతున్నారో లేదో చూడండి. మీ వయసు ఎంతో, మీ వయసుకు తగినట్టు ఆత్మీయతలో మీరు ఎదుగుతున్నారో లేదో చూడండి. మీ వయసు ఎంతో, మీ వయసుకు తగినట్లుగా ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉన్నారో లేదో చూడండి. మీ వయసుకు మీ వయసు ఒకటి, మీరు చేసే కార్యాలు ఒకటి. మీ వయసు ఒకటి, మీరు ఆలోచించే ఆలోచనలు ఒకటి. మీరు ఆలోచించండి, తప్పేమి లేదు. మీ సొంత ఆలోచనలు ఆలోచించండి, తప్పేమి లేదు. దుష్ట హృదయ కాఠిన్యం నీలోకి వచ్చేస్తుంది. నీ హృదయం దుష్టుని చేత కఠినపరచబడితే నీ తరువాత నీ పిల్లల గతేమో ఆలోచించేయి. నీ తరువాత నీ పిల్లల గతేమో ఆలోచించేయి. దయచేసి గమనించవలసింది, నువ్వు ఎన్ని ఏడుపులు ఏడ్చినా దేవుని దగ్గరికి వెళ్ళవవి, ఎంత ప్రార్థన చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళవవి. ఎందుకంటే దుష్ట హృదయ కాఠిన్యముతో నింపబడిపోయావు. అందులో దుష్టుడు ఉన్నాడు, వాడు హృదయాన్ని కఠినపరిచాడు. అందులో ఉన్న దుష్టుడు ప్రార్థన చేస్తే దుష్టుడు చేయిస్తాడు నీ దగ్గర ప్రార్థన. దుష్టుడు చేయిస్తాడు నీ దగ్గర ప్రార్థన. ప్రభువా నా కుమారుని కాపాడు, ప్రభువా నా కుమార్తెని కాపాడు, ప్రభువా నా ఉద్యోగాన్ని కాపాడు. దయచేసి వినాలి, అది దుష్టుడు చేయిస్తున్నాడో దేవుడు చేయిస్తున్నాడో తెలియాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. బైబిల్ ఉన్న బిడ్డలు దయచేసి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. సార్, నన్ను వినండి, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తున్నాడని అంటూ ఉన్నాడు. ఏం సహాయం చేస్తాడో తెలుసా? ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఎలాగా? ఎందుకంటే మనము దేవునికి యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు. సార్, ఆయన దేవుడు, నేను సామాన్యమైన మనిషి. దేవునితో మాట్లాడే విధానం ఇప్పటికీ నాకు తెలియదు. దేవునికి ప్రార్థన చేసే విధానం ఇప్పటికీ నాకు తెలియదు. యథార్థంగా నేను చెప్తున్నాను. అయితే ఎవరు సహాయం చేస్తున్నారు తెలుసా? నేను పొందిన పరిశుద్ధాత్మ సహాయం చేస్తూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉత్సరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు పొందిన ఆత్మ తానే మన పక్షమున తండ్రికి యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలనో ఆత్మ, నువ్వు పొందిన పరిశుద్ధాత్మ నీ పక్షంగా దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. తండ్రికి ఎలాగ ప్రార్థించాలనో తెలియదు. ఆయన దేవుడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. నోరు తెరిచి వెలుగు కలుగుగాక అంటే వెలుగు కలిగాది. పగటి నేలటానికి పెద్ద జ్యోతి అంటే పెద్ద జ్యోతి వచ్చేది. రాత్రిని వేలుటకు చిన్న జ్యోతి అంటే చిన్న జ్యోతి వచ్చేది. ఆకాశంలో నక్షత్ర మండలములు కలుగునుగాక అంటే కలిగాది. భూమిలోండి జంతువులు పక్షులు పుట్టునగాక అంటే జంతువులు పక్షులు పుట్టాయి. నోటి మాట విలువైంది. ప్రతి ఒక్కటి అప్పటికి అప్పుడే సృష్టించబడ్డాయి. అంత గొప్ప దేవుని ఎదుట నేను ప్రార్థన చేయాలంటే, ఆ లెవెల్కి నేను ఎదగాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చాలా అసాధ్యమైన కార్యం. అయితే సాధ్యం ఏమిటంటే, నీవు పొందిన పరిశుద్ధాత్మ నీకు తోడుగా ఉండి
నీ బలహీనతను చూపెట్టి తండ్రికి ఎలాగ ప్రార్థించాలనో ఆత్మ నీ పక్షాన మొరపెట్టడం ప్రారంభిస్తుంది. ఎలాగ చెప్తాదో తెలుసా? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నా ఆత్మ తానే మన పక్షముగా మొరపెడుతుందని చెప్పాడు. ఆ ఆత్మ తానే మన పక్షంగా మొరపెడుతుందని. ఒకవేళ ఆత్మ పొందకపోతే బైబిల్ సెలవిస్తుంది, దుష్ట హృదయముతో, దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి వారు ఆలోచనలు వేరు, వాళ్ళు దేవుని మాటకు చెవి ఒగ్గరు అని చెప్తారు. ఇప్పుడు నీ హృదయము దుష్ట హృదయమా, హృదయ కాఠిన్యమా అంటే సాతానుడు నీలో పనిచేసి వాడంటాడు, చెయ్యి, పనులు చెయ్యి, ఏం పర్వాలేదు, కాకపోతే ప్రభు చాలా ప్రేమించేవాడు, క్షమించేవాడు. చూడు, నేను ఎన్ని తప్పులు చేసినా అక్కడి నుండి ఎక్కడికి దోసినాడు కానీ నన్నేమీ చేయలేకపోయినాడు ఆయన. డోంట్ వరీ అబౌట్ యూ కెన్ డూ ఎనీథింగ్స్, ఏమైనా చేసుకోండి పర్వాలేదని. మళ్ళీ ఏదైనా ప్రార్థనకు వచ్చినప్పుడు, ప్రభువా, నా తండ్రి, నా రక్షక, బ్యా 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 బ్యా. దయచేసి గమనించాల్సింది, నీలో దయ్యం ఉండి ప్రార్థన చేపిస్తుందా, నీలో పరిశుద్ధాత్మ ఉండి ప్రార్థన చేయిస్తుందా? ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రార్థిస్తున్నావు అంటే నీవు ముందడుగు వేసినట్టే. దయ్యము ద్వారా నువ్వు ప్రార్థన చేస్తున్నామంటే చాలా వెనుకబడిపోయావు, చాలా వెనుక. ఎంత వెనుక పడ్డావు అంటే, దయ్యము పరలోకం నుండి భూమి మీద పడినప్పుడు ఏ కాలంలో పడ్డదో నిన్ను అంత వెనక్కి తీసుకెళ్ళిపోతుంది, అంత వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. మరి దేవుడు నిజంగా నిన్ను అంత ముందుకు తీసుకెళ్తాడు.